ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా విద్యార్థులకి ఈరోజు శుభదినంగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ బంగారు తెలంగాణ దేనికోసమే సాధించుకున్నామో దాన్ని దగా కాపాడాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా విద్యార్థి సమస్యలపైన కొట్లాడుతున్న మా ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బాలమూరి వెంకటన్న గారికి ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ యువతకు కూడా కాంగ్రెస్ పార్టీలో గుర్తుంటుంది, కష్టపడ్డ యువకులను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారని చెప్పేసి రాజకీయం కూడా ఈరోజు మా వెంకటన్న గారికి అవకాశం కల్పించినందుకు మేమంతా పండుగలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. అంటే ఎన్ఎస్యూగా ఉండి వెంకటన్న ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. యూతులలో కూడా ఆయనకు ఎంతో ఆదరణ ఉంది. ఎట్లా చూడొచ్చు ఈ టికెట్కి ఇచ్చడం, మంత్రి వర్గంలో కూడా చూడొచ్చా? మేము ఆశిస్తున్నాము. ఏదైతే సమస్యల గురించి తెలిసిన వాళ్ళకే పాలన కూడా సంక్షేమం అందిస్తారని మేము కోరుకుంటున్నాము. విద్యార్థి సమస్యల పైన, యువత సమస్యల పైన నిర్విరామంగా దాదాపు 10 సంవత్సరాలు కష్టపడారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాము. అయ్యా మాకు ఒకసారి అవకాశం కానీ యువతకు కూడా మీరు మంచి సమాచారంతో ఈ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నది. వెంకటన్న లాంటి యువ నాయకులకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మాలాంటి ఎంతో మంది వేలాది మంది లక్షలాది మంది యువకులకి న్యాయం జరుగుతుందని కూడా మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అభిగౌడ్, ఎన్ఎస్యూ జనరల్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి యంగెస్ట్ ఎమ్మెల్సీగా నిలిచిన మా ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బాలమూరి వెంకట గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దాంతోపాటు ఎన్ఎస్యూ సైనికులందరికీ కాంగ్రెస్ పార్టీలో యువకులు కష్టపడ్డ వ్యక్తులకి అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నిదర్శనం మా వెంకటకి అవకాశం కల్పించడం. దీంతో పాటు ఈసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రిత్వ శాఖ కూడా కల్పించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, దాంతోపాటు ఏఐసిసి నాయకత్వాన్ని కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం.